హలో ఎవరోన్ మావోయిస్టుల అగ్రనేత హిడ్మా హత్యకు కారణం అతడే కారణం అంటూ ఇప్పుడు కొన్ని వార్తలు అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. సో దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హలో జకీర్. ఏంటి సార్, అంటే మావోయిస్ట్ అయినటువంటి హిడ్మా గారు చనిపోవడానికి మెయిన్ రీజన్ అతనే అంటున్నారు. ఎవరా పర్సన్? యాక్చువల్గా దండకారణ్యం డీప్ ఫారెస్ట్ కమిటీ ఒకటి ఉంటుందంట. అంటే అందులో చాలా కమిటీలు ఉంటాయి. మావోయిస్ట్ సంబంధించిన కమిటీలు చాలా ఉన్నాయి. ఒకప్పుడు నా చిన్నతనంలో రాడికల్స్ అని కూడా అనేవారు, నక్సలైట్లు అనేవారు, రకరకాల పేర్లు పెట్టేవారు. మరి ఎవరిది ఒకప్పుడు ప్రజల కోసమే పనిచేసే ఇదిగా ఉండేది. తర్వాత వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయి వాళ్ళు మరలా కెరీర్స్ ప్రారంభించారు. ఇంకొంతమంది దాన్ని ఆసరగా తీసుకొని దందాలు నిర్వహించారు, పంచాయతీ నిర్వహించారు, 4 రాళ్ళు వెనకేసుకున్నారు అని రకరకాల విమర్శలు ఉన్నాయి. ఏది వాస్తవం అనేది మనకు తెలియదు. కేవలం అట అని చెప్పుకోవడమే తప్ప. ఇంకొన్నిసార్లు కాంట్రాక్టర్లు లాంటి వాళ్ళకి తీసుకెళ్లి డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళని కొట్టడము లేదా చంపేయడము, ఇన్ఫార్మర్గా ఉన్నారని తెలిస్తే వాళ్ళని కొట్టేయడము, చంపేయడం, ఇలాంటి రకరకాల విమర్శలు ఉన్నాయి. ఇటు పోలీసుల వ్యవస్థ కూడా కొన్ని రకాల ఇబ్బందులు అయితే ఉన్నాయి. అయితే ఈ హిడ్మా ఎప్పటి నుంచో వినిపిస్తున్న పేరు ఇది. మీకు 2010లోనో 11లోనో అప్పుడు నేను లైవ్ ఒక శాటిలైట్ ఛానల్లో లైవ్ బులెటిన్లో ఉంటుండగా ఈ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందనమాట. 72 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వెళ్తున్న బస్సుని పేల్చేశారు. 77 మంది ఒకేసారి స్పాట్ డెడ్. సో అప్పుడు ఆ బులెటిన్ చేస్తున్నప్పుడు బ్రేకింగ్ న్యూస్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వీళ్ళకి ఫోన్ ఇన్ తీసుకుంటాం. అంటే మావోయిస్ట్ సానుభూతి పరులకు ఉంటారు కొంతమంది, అందులో కూడా కొంతమంది విరసం అంటారు, విప్లవ రచయితల సంఘం అని, అలాంటి విరసం అని, సరసు రకరకాలు ఉన్నాయి. అందులో కూడా కమిటీ అలాంటి వాళ్ళు కొంచెం ఫేవర్గా ఉండే వాళ్ళకి ఫోన్ లైన్ తీసుకుని, సార్ ఇట్లా సిఆర్పిఎఫ్ వాళ్ళని చంపేశారు కదా, దీన్ని ఏ కోణంలో చూడాలి ఏంటి? నరమేధం అనేది మావోయిస్టుల యొక్క ఎజెండా కాదు కదా. సామాన్యులకి, భూస్వాముల నుంచి, కొంతమంది జమీందారుల నుంచి సామాన్యుల్ని ఒక రకం అభంశుభం తెలియని తెగజాతులకు చెందిన వాళ్ళని కాపాడమే ఉద్దేశం. మరి ఇంత నరమేధంకి ఇదేంటి కారణం అని అంటే చాలామంది ఫోన్లు స్విచ్డ్ ఆఫ్. సో అప్పుడే చాలా విమర్శ వచ్చింది. ఇదేంటిది, మరి పోలీసులు చనిపోతే వీళ్ళెవరూ మాట్లాడట్లేదు, అదే ఒక మావోయిస్టులను ఎవరైనా చంపేస్తే లేదా పోలీసులు వాళ్ళని చంపేస్తే ఎన్కౌంటర్ చేస్తారని గానో ఇంకేదో చేస్తే ఈ గొంతుకులన్నీ మీడియా ముందుకు వస్తాయి ఏంటని కూడా అప్పట్లో ఒక రచ్చ జరిగేది. ఇట్లాగా ఒకసారి డిస్కషన్ కూడా స్టూడియోలో మాట్లాడేవారు. అయితే ఇప్పుడు ఈ హిడ్మా అలాంటి రికార్డ్స్ చాలా ఉన్నాయి. ఈ చెప్పాను కదా, సిఆర్పిఎఫ్ జవాన్లు 72 మందిని ఓచుకోత కోయడము, తర్వాత ఇంకో దగ్గర ఏదో బాంబ్ బ్లాస్ట్ చేయడం, ఇలాగ ఒక 4-5 ట్రాక్ రికార్డ్స్ ఉన్నాయి. అంటే భారీ ట్రాక్ రికార్డ్స్ ఈ హిడ్మా అనే అతనికి. అయితే ఇక్కడ మనకు ఇంకో గొప్ప విషయం ఏంటంటే, మావోయిస్టులు ఉండే కమిటీలన్నింటిలో కూడా మా సీనియర్స్, మాకున్న ముందు గురువులు లాంటి వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఎక్కడ ఏ కమిటీకైనా దాన్ని లీడ్ చేసే మావోయిస్ట్ కమిటీ లీడర్ ఎవరైతే ఉంటాడో వాడు ఖచ్చితంగా తెలుగువాడే అయి ఉంటాడంట. అంటే తెలుగు వాళ్ళకు ఉండే ఆ నిబద్ధత, తెలుగు వాళ్ళకు ఉండే ఆ మావోయిస్టులో ఉండే ఆ భావజాలం చాలా పటిష్టంగా ఉంటుందని చెప్తారు. సో బేసిక్గా కరీంనగర్, నిజామాబాద్ ఈ ప్రాంతానికి చెందిన వాళ్ళు కానీ, లేదంటే వరంగల్, ఖమ్మము, అటు యాక్చువల్గా ఈ నక్సలిజం పుట్టిందే శ్రీకాకుళం జిల్లాలో చెప్తారు, 3 వ్యక్తులు కలిపి. సో దాంట్లో కూడా చాలా మూలాలు ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా మెయిన్ మందస, సోంపేట ఆ అడవులు ప్రాంతాల్లో అప్పట్లో పుట్టింది. దాన్ని అలాగా బాగా అభివృద్ధి చెందింది. ఒక స్థాయిలో భూస్వాములకి వ్యతిరేకంగా పోరాడింది మాత్రం తెలంగాణలో ఎక్కువగా బలంగా ఉండేదంట. సో అందుకే కదా ఇప్పటికీ ఇక్కడ ఎవరైనా పాట పాడినా కూడా కాలు గజ్జి కట్టి మెడలో ఎర్ర తువ్వాలు వేసుకొని కూడా పాడుతూ ఉంటారు వాళ్ళు. ఆ డిఫరెంట్ యాక్సెంట్లో ఉంటాయి సాంగ్స్ కూడా. సో అట్లాంటి హిడ్మాకి చాలా సన్నిహితులు ఉన్నారు, చాలా చేశాడు, ఎప్పుడు దొరకలేదు, చాలా క్యాష్ ప్రైజ్ మనీ కూడా ఉంది. అయితే ఈ మధ్యకాలంలో వికల్ప్ అనే ఒక దండకారణ్య డీప్ ఫారెస్ట్ కమిటీ తాలూకా సెక్రటరీ ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనతో పాటు హిడ్మాతో పాటు దేవ్జీ అని ఇంకో రాజిరెడ్డి ఎవరు సంథింగ్, ఇద్దరు మావోయిస్ట్ లీడర్ని పట్టుకున్నప్పుడు వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి లేదా వాళ్ళకి మరలా జనజీవన స్రవంతిలో కలుపుతామనే అవకాశం ఇస్తే పోలీసులకి వీలే లీక్ చేశారు అన్నట్టుగా ఏదో ఒక వికల్ప్ అనే ఒక ఆయన చెప్పాడట. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, మావోయిస్టులు ఈ అడవులో అన్నలు ఎవరైతే ఉన్నారో వీళ్ళెవరి పేర్లు సొంత పేర్లు కావాలి. ఖచ్చితంగా ఇప్పుడు సన్యాసి జీవితంలోకి వెళ్ళాక ఎలాగైతే పేర్లు మార్చుకుంటారో వీళ్ళు కూడా ఆ పేర్లు మార్చుకుంటారు. డిఫరెంట్ పేర్లు ఉంటాయి వాళ్ళకి.
సో ఈ పేర్లతో ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళు ప్రాణాల మీదకి వచ్చినప్పుడు భయంతోనూ, లేదంటే లేదు ఇంకెందుకు లేదు దొరికిపోతే హిడ్మార్క్ కూడా మాకులాగే జనజీవన సమితిలో కలుపుతారని ఆశతోనో చెప్పుండొచ్చు కదా. తప్పేముంది, ఇప్పుడు ఇద్దరు దొరికారు, మీవాడేడు మూడోవాడు అసలైన వాడు, మీకులాగే మీ తల మీద ఎంత ప్రైజ్ మనీ ఉందో అది మీకు ఇచ్చేస్తాం, మీరు చక్కగా వ్యాపారం ఏదో చేసుకోండి అంటే అంత హ్యాపీ కదా. సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయినట్టే కదా, ఇంకా టెన్షన్స్ ఏమి ఉండవు కదా. సో అలాగే ఆయనకు కూడా అవకాశం ఇస్తాము అని చెప్పొచ్చు కదా. కానీ మావోయిస్టులు ఆరోపిస్తున్న ఆరోపణ ఏంటంటే హిడ్మాని ఎవరు దేవ్జీ రాజారెడ్డిని ఎలాగైతే పట్టుకున్నారో ఈయన కూడా పట్టుకున్నారు, బట్ ఈయన కావాలని కాల్చి చంపేశారు, దాన్ని ఎన్కౌంటర్ భీకర పోరాటంలో చనిపోయినట్టుగా పోలీసులు చిత్రీకరిస్తున్నారు అనేది మావోయిస్టుల యొక్క ఒక లెటర్లో వచ్చిన సారాంశం. వాళ్ళు మనకు చూసారా అల్లూరి సీతారామరాజు సినిమా చూస్తే ఆ సినిమాలో కృష్ణ గారు సీతారామరాజుగా చేశారు. బ్రిటిష్ వాళ్ళకి సందేశం పంపించాలంటే ఒక బాణానికి చివరి కట్టి కొట్టడము, అది ఎక్కడో చెట్టుకు దాన్ని తీసి చదవడము అట్లా చేశారు. వీళ్ళు కూడా ఎక్కడైనా ఒక రూరల్ ఏరియాలో ఒక మంచి స్పాట్లో వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఒక లెటర్ రాసి పెట్టి వెళ్ళిపోతారు, ఎవరో పెడతారు అక్కడ. సో అందులో ఉన్న సారాంశం ప్రకారం వీళ్ళు ఏ విధంగా పలానా అటాక్ చేసింది వీళ్ళేని ఒప్పుకున్నారు, లేదా పలానా దగ్గర అటాక్ చేయబోతున్నారు, లేదా వీళ్ళు ఇక్కడ పలానా దగ్గర లొంగిపోతున్నారు, ఇట్లా రకరకాలుగా ఒక ఇన్ఫర్మేషన్ ఆ విధంగా పాస్ చేస్తుంటారు. అప్పుడు ఫోన్లో ఉండేవి కాదు కాబట్టి. సో ఇక్కడ హిడ్మా దొరికిపోవడానికి తోటి మావోయిస్టు నాయకులే కారణం అనేది ఒక ఆ వికల్ప్ అనే ఒక ఆయన యొక్క లెటర్ సారాంశం అంటారు. మరి ఇప్పుడు రకరకాల వార్తలు రకరకాల విమర్శలు ఉన్నాయి. ఏమో వాళ్ళలో వాళ్ళకి గొడవలు పడేలాగా వేరే వాళ్ళు ఎవరైనా లెటర్ రాసి పెట్టారేమో. ఇప్పుడు మీరు సింధూరం సినిమా చూస్తే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. కృష్ణవంశీ గారు నిజంగా క్లైమాక్స్ ఎందుకు ముగించలేదు అని అంటే అది ఎప్పటికీ ఆగని పోరు అని ఆ సినిమా యొక్క సారాంశం. ఇప్పుడు మావోయిస్టులు అందరూ కూడా అసలు పోలీసులు పట్టించుకోవట్లేదు, పోలీసులు వ్యవస్థ సరిగ్గా లేదు కాబట్టే మేము గన్లు పట్టుకున్న అడవుల్లో ఈ సామాన్య ప్రజల కోసం ఉండాల్సి వచ్చింది అనేది వాళ్ళ ఆరోపణ. అరే బాబు, మీరు ఏదైనా చేస్తే ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మాకు చెప్పండి, వాళ్ళు మేము చూసుకుంటాం, చట్టం తన పని మేము చేస్తుంది అని అంటారు పోలీసులు. ఎవరు వాదం కరెక్ట్ అంటే అందులో క్లైమాక్స్ అది మీరు చూస్తే సింధూరం సినిమా మీకు అర్థమవుతుంది. అంటే అలా ఉండే పరిస్థితుల్లో హిడ్మా గారి మీద కూడా చాలా ఉన్నాయి, చాలా మంది పోలీసులను చంపారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థ వీళ్ళందరూ ఏమంటున్నారు, ఆ చనిపోయిన కుటుంబాల పిల్లలు మా ఫ్యామిలీ వాళ్ళు చనిపోతేనే ప్రాణాలా, మావోయిస్టు వాళ్ళ ప్రాణాలు కావా అంటున్నారు. ఏదైతే అమిత్ షా గారు ఆపరేషన్ ఖగర్ ద్వారా మొత్తం ఏరివేయాలని ప్లాన్ చేశారో 2026 ఏప్రిల్ మెయిన్ నాయకులందరూ చనిపోతే ఇంకా దళం ఎలా నడుస్తుంది చెప్పండి. కాన్సెప్ట్ అది. నాయకుడు అనేవాడు కొడితే కిందోడు ఎవడో ఉండడుగా, పారిపోతాడుగా. పారిపోవడమో లొంగిపోవడమో లేదంటే ఆ పూర్తిగా వృత్తే వదిలేసి వేరే జనజీవన సంస్థ కలిసిపోవడమో ఏదో చేయాలి కదా. సో ప్రభుత్వం కాన్సెప్ట్ అలా ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకుంది కాబట్టి అది స్టేట్ గవర్నమెంట్స్కి అన్నిటికీ ఆపాదిస్తుంది, సపోర్ట్ ఇస్తుంది. సో మేబీ ఆయన దొరికితే మళ్ళాగా ఆయన కూడా చక్కగా జైలు జీవితమో లేదంటే మరలా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తాడని చెప్పి తోటి వాళ్ళు నమ్మి ఆ విషయం చెప్పారేమో, ఎవరికి తెలుసు. ఓకే సార్, థ్యాంక్ యూ.